హాయ్ హలో వ్యూయర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఎస్టర్డేస్ వ్లాగ్. ఒకే డేలో 2 వీడియోస్ ఎడిట్ చేసి అప్లోడ్ చేయడం అంటే ఇట్స్ చాలా టఫ్ అది. సో ఎవ్రీ డే నేను ఏం చేస్తున్నా అంటే బిఫోర్ డే ఏం చేస్తున్నానో అది అప్లోడ్ చేస్తున్నాను. అండ్ టుడే వీడియో వచ్చేసి టుమారో అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ మేము ఛానల్లో షార్ట్స్ అప్లోడ్ చేస్తాము మార్నింగ్ టైమ్స్లో, అండ్ ఈవినింగ్ వచ్చేసి వీడియో ఈవినింగ్ ఆర్ డే టైమ్. బట్ ఓన్లీ 2 వీడియోసే అప్లోడ్ చేయాలనుకుంటాం, 1 షార్ట్ అండ్ 1 వీడియో. 2 లెంతీ వీడియోస్ అండ్ 1 షార్ట్ అంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. సో 1 లెంతీ వీడియో అండ్ 1 షార్ట్ వీడియోనే ఎవ్రీడే అప్లోడ్ చేస్తున్నాం. ఐ హోప్ యూ విల్ అండర్స్టాండ్. ఇది నీ అప్ వర్కౌట్. ఎవ్రీడే ఇలా చేయడం వల్ల హిప్ దగ్గర థాయ్స్ దగ్గర ఫ్యాట్ అనేది రెడ్యూస్ అవుతుంది. ఇది వచ్చేసి డే 4 డేస్ అయింది నేను కంటిన్యూగా చేయబట్టి. ఈరోజు డే 5 అవుతుంది. సో టుమారో అప్లోడ్ చేస్తాను ఆ వీడియో. ఇంపార్టెంట్ నోట్, నేను చేసే ఎవ్రీ వర్కౌట్స్ ప్రతి ఒక్కరు చేయాలని లేదు. ఇది వచ్చేసి నా స్టైల్లో నేను చేసే క్రంచెస్. ప్రతి ఒక్కరు చేయకండి, ఇది చాలా టఫ్ వర్కౌట్. సో మీ ఏజ్ని బట్టి హెల్త్ కండిషన్ని బట్టి చేయండి, రిస్క్ అయితే తీసుకోవద్దండి. ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్స్ వై నేను ముందుగానే మీకు ఇంటిమేట్ చేస్తున్నాను. మీ సిచ్యువేషన్ అండ్ హెల్త్ కండిషన్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మీ ఏజ్ని బట్టి ఏ వర్కౌట్స్ అయినా చేయండి, అంతేగాని నేను చెప్పానని కాదు. నా డైలీ లైఫ్లో నేను చేసే వర్కౌట్స్ అండ్ నేను తీసుకునే ప్రాపర్ డైట్ మీ అందరికీ చూపించాలని పెడుతున్నాను, అంతే తప్ప వేరే ఏ ఇంటెన్షన్ లేదు. ప్రతి ఒక్కరు చేయాలని కూడా కాదు. అండ్ క్రంచెస్ వచ్చేసి పర్ఫెక్ట్గా రాలేదు నాకు, ఇనిషియల్ డేస్ కాబట్టి ఇట్ టేక్స్ టైం. ఎవ్రీ గర్ల్ డ్రీమ్ ఇదే కదా, స్లిమ్గా ఉండాలి, ఇష్టమైన అన్ని డ్రెస్సెస్ వేసుకోవాలని. నాకైతే చాలా ఎక్కువ ఇష్టం సన్నగా ఉండడం అంటే. ఎస్టర్డే స్కిప్పింగ్ చేశాను అండ్ జంపింగ్ కూడా చేశాను. స్కిప్పింగ్ వచ్చేసి గ్రౌండ్లో చేశాను, జంపింగ్ వచ్చేసి ఓన్లీ 50 టైమ్స్ చేశాను, ఎక్కువ చేయలేదు. ఇలా చేయడం వల్ల ఇన్నర్ థై ఫ్యాట్ అనేది బర్న్ అవుతుంది అండ్ మనం స్టెప్స్ ఎక్కుతున్నాం అనే ఫీలింగ్ వచ్చేస్తుంది. హెవీగా అయితే చేయలేము. నేనైతే 20 reps into 2 sets లాగా చేశాను. ఎస్టర్డేనే ఫర్ ది ఫస్ట్ టైం నేను చేయడం, అంటే ఫస్ట్ డే. సో లిటిల్ బిట్ పెయిన్ అనిపించింది. ఎవరైతే మీరు చేయాలనుకుంటున్నారో ఫస్ట్ డే మాత్రం 20 టైమ్స్ చేయండి. ఎస్టర్డే ఫైనల్గా నేను చాలా డేస్ తర్వాత ఎక్కువ టైం స్పెండ్ చేశాను మెడిటేషన్కి. 15 minutes చేశాను కంటిన్యూగా, అంటే బాగా మెడిటేషన్ చేశాను నేను. సండే అందులో పెద్దగా వర్క్స్ లేవు కదా, దట్టు నాన్ వెజ్ డే కాబట్టి నాన్ వెజ్ చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది, త్వరగా కూడా అయిపోతుంది. అదే వెజిటేబుల్స్ కర్రీస్ ఏమైనా చేయాలి అంటే వెజ్జెస్ కట్ చేయాలి, అది చేయాలి, వాష్ చేయాలి, ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. సో ఎస్టర్డే మాత్రం నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను దీనికి. చాలా పీస్ఫుల్గా అనిపించింది. ప్రతి ఒక్కరి లైఫ్లో నెగిటివ్ థాట్స్ అనేది ఇట్స్ క్వైట్ న్యాచురల్. ఇలా ఎవ్రీడే ఒక 10 minutes మెడిటేషన్ చేయడం వల్ల దాని నుంచి కొంతవరకు ప్రివెంట్ చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి ఎస్టర్డే వీడియోలో నేను అప్లోడ్ చేయాల్సింది మర్చిపోయాను, యాడ్ చేయలేదు ఈ క్లిప్. డే బిఫోర్ ఎస్టర్డే అనమాట. యాక్చువల్గా ఎస్టర్డే ఎంత వెయిట్ ఉన్నా అనేది నేను చెక్ చేసుకోలేదు. ఈ 25 days నేను ఏ వర్కౌట్స్ అండ్ వాకింగ్ చేయలేదు కదా, ఆ టైంలో వీక్లీ ట్వైస్ నేను మటన్ తినేదాన్ని, బట్ కంప్లీట్గా అవాయిడ్ చేశాను. సో ఎస్టర్డే మటన్ తీసుకోలేదు, ఓన్లీ ఎగ్ రెసిపీసే తీసుకున్నా. ఎగ్ అంటే చాలా ఇష్టం నాకు, అందులో ఆమ్లెట్ అంటే ఇంకా చెవి కోసుకుంటా అంత ఇష్టం. సో 1 జోవార్ రోటీ అండ్ 1 ఆమ్లెట్ అంతే. ఓన్లీ 1 రోటీని ఎందుకు తీసుకున్నా అంటే ఆమ్లెట్లో ఆల్రెడీ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది కదా, సో 1 రోటీనే తీసుకున్నాను. అండ్ 11 AM కుకుంబర్ తిన్నాం ఇద్దరం షేర్ చేసుకుంటూ అలా కబుర్లు చెప్పుకుంటూ తిన్నాం అనమాట. కుకుంబర్ తినడం వల్ల బాడీని కూడా చల్వ చేస్తుంది అండ్ ఐస్కి కూడా చాలా మంచిది. అట్లీస్ట్ 10 daysకి ఒకసారైనా తినడానికి ట్రై చేయండి, అంటే మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోండి. అండ్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కుకుంబర్ మీద సాల్ట్ అండ్ రెడ్ చిల్లీ పౌడర్ స్ప్రింకిల్ చేసుకుంటారు, బట్ నేను అలా ఏం యాడ్ చేసుకోను, నార్మల్గానే తినేస్తాము. లంచ్ వచ్చేసి ఎగ్ రైస్. చెప్పాను కదా ఎస్టర్డే అంతా ఎగ్ డే, యాక్చువల్గా నాన్ వెజ్ డే కాదు, ఎగ్ డే. అఫ్కోర్స్ ఎగ్ కూడా నాన్ వెజ్ అనుకోండి. నేను చేసే ఎగ్ రైస్లో రైస్ కన్నా ఎగ్ పీసెసే ఎక్కువ ఉంటాయి అన్నమాట.
అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నేను బయట ఎగ్ రైస్ తినడానికి ప్రిఫర్ చేయను. నా చేతులతో ఇంట్లో చేసుకోవడమే ఇష్టం. అండ్ మా మమ్మీ చేసినా కానీ ఇష్టంగా తినేస్తాను. ఇంకా ఎగ్ వేడి కదా, సో ఏదో ఒక కూల్ ఐటమ్ తీసుకోవాలి. అండ్ ఆఫ్టర్ లంచ్ ఎవ్రీడే నేను బటర్ మిల్క్ తీసుకుంటాను. సో ఎగ్ రైస్ తిన్నాక 2 గ్లాసెస్ ఆఫ్ బటర్ మిల్క్ తీసుకున్నాం. ప్రతి హస్బెండ్ వైఫ్కి అది చేయని అడుగుతూ ఉంటారు కదా, బట్ మా నవీన్ అయితే అస్సలు అడగడు. సో తన కోసం ఏదైనా చేయాలనిపించి ఎస్టర్డే ఎగ్ నూడిల్స్ చేశాను. డైట్లో ఉన్న వాళ్ళు తినకూడదు అనుకోండి, బట్ మా నవీన్ కోసం చేశాను. హాఫ్ బౌల్ తినేసరికి అమ్మో డైట్ అని గుర్తుకొస్తుంది. ఎవ్రీ బయటికి నాకు గుర్తు వస్తూనే ఉంది. సో హాఫ్ బౌల్ తినేసి రిమైనింగ్ హాఫ్ తనకి ఇచ్చేసాను. తను పాపం ఫుల్ అయిపోయింది అన్నాడు, కానీ మెయిన్గా డైట్లో ఉన్నది నేను కదా అని అడ్జస్ట్ చేసుకోమని చెప్పాను. That's all for yesterday's vlog. See you in the next video. Bye guys. Good night.